బైబిల్లో జకరియా గ్రంథం 8వ అధ్యాయము, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం. యూదావారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్ని జనులలో ఏలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షిస్తాను, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షిస్తాను, భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. ఆమెను చెప్పండి గట్టిగా. రెండవదిగా నేను మిమ్మల్ని రక్షిస్తాను. మూడవదిగా మీరు భయపడక ధైర్యంగా ఉంటారు. ఆమెను చెప్పండి గట్టిగా. మిమ్మల్ని నేను ఆశీర్వాదాస్పదమగునట్లు నేనే మిమ్మల్ని రక్షిస్తాను, మీరు భయపడకుండా ధైర్యం తెచ్చుకోండి. మనల్ని రక్షించేది ఎవరు? చెప్పాలి. మనల్ని రక్షించేది ఎవరు? నోరు తెరిచి చెప్పండి. యేసయ్య మనల్ని రక్షిస్తాడు. పక్కన మనం యేసయ్య మిమ్మల్ని రక్షిస్తాడు, యేసయ్య మిమ్మల్ని రక్షిస్తాడు, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఆశీర్వాదాస్పదముగా ఉండబోతున్నారు. మీరు మనం చేయవలసింది ఏం తెలుసండి? భయపడకుండా ధైర్యంగా ఉంటే చాలు. ఇది ఒక్కటి మన దగ్గర నుండి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు ప్రభు. మన దగ్గర నుండి ప్రభు భయపడకుండా ధైర్యంగా ఉండండి, ధీమాగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఒకవేళ భయంగా ఉంటే ధైర్యం తెచ్చుకోండి. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని కృపను బట్టి, ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆయనే రక్షిస్తాడు, ఆయనే కాపాడుతాడు. నిన్ను నన్ను మనలందరినీ ఆశీర్వాదాస్పదముగా ప్రభు ఉంచబోతున్నాడు. గతంలో కొందరు మనం చూసి ఈ మనుషుడు వచ్చాడేంట్రా బాబు, కొందరు మొహం చూస్తేనే మన మొహాలు మాడిపోతూ ఉంటుంది. అర్థమైందండి? ఈడు వచ్చాడేంట్రా బాబు, ఎవరో వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఈయన వచ్చాడేంట్రా బాబు అంటే అతడు శుభ సూచన కాదు. పాస్టర్ గారండి ఈయన పట్టుకొచ్చారేంటండి, ఆ మనుషుడు వస్తే మాకు శుభం కలగదండి, వీళ్ళతో పంపించారేంటండి కబరు. ఆ నోట మాట వస్తే అంత జీవపు ఊట కాదు ఆ మాట. వాళ్ళ మాట వేదన కలిగిస్తే, ఆయన చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది, ఆయన చూస్తేనే అలాంటి ఫీల్ వస్తూ ఉంటుంది, ఆయన చూస్తేనే చిరాకు వస్తుంది అని ఒక శాపాస్పదంగా, నీవు శుభ సూచనగా కాకుండా ఈయనేదో ఒక శాప సూచనగానో లేకపోతే వేదన సూచనగానో ఉండేవాడు కదా అని ఒకప్పుడు మనల గురించి మనుషులు మాట్లాడుకున్నారేమో. ఎక్కడైతే శాపాస్పదముగా మనం జీవించామో ప్రియులరా, అదే చోట దేవుడు నిన్ను నన్ను ఆశీర్వాదాస్పదమగునట్లుగా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఈ చక్కని మాట నాకు ఇచ్చారు. నేను ఉదయాన్నే ఆరాధనకి ప్రార్థన చేసుకుని బయటకు వస్తుంటే ఒక తల్లి ఒక చిన్న ఆఫరింగ్ తీసుకుని, కానుక తీసుకొచ్చి నన్ను కలిసింది. ఒక తల్లి ఆల్రెడీ ఇక్కడ కూర్చొని ఉంటారు. ఆ తల్లి నాతో చెప్పింది, అయ్యా నా కుమారుడు విచ్చలవిడిగా జీవిస్తూ నిష్ప్రయోజనకరంగా ఉంటూ నన్ను ఎంతో ఇబ్బంది పెట్టి, నన్ను ఎంతో బాధ పెట్టి, ఆడు బాధపడుతూ నిష్ప్రయోజనంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతని కోసం నేను తరచుగా ప్రార్థన చేశాను. దేవుడు నా బిడ్డను మార్చాడు, నా బిడ్డను ప్రయోజనకరమైన వ్యక్తిగా ప్రభు మార్చాడు. ఆ బిడ్డకు ఒక మంచి ఉద్యోగాన్ని ప్రభు ప్రసాదించాడు. వాడు ఉద్యోగం చేసిన ఆ జీతం నుండి ఒక చిన్న చిరు కానుక నేను తీసుకొచ్చాను. ఒకప్పుడు బాధ పెట్టినవాడు, ఒకప్పుడు వేదనకు గురి చేసినవాడు, ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, ఒకప్పుడు పనికిరాని పరిస్థితులు ఉన్నాడు, తల్లి గుండెలో వేదన కలిగించినవాడు ఈరోజు తల్లి గుండెకు ఆదరణ కలిగేటట్లుగా వాడు మారిపోయాడని ఆ తల్లి కంటి నిండా నీళ్లు పెట్టుకుని సాక్ష్యం ఇచ్చింది. ఎవరెవరు తల్లిదండ్రులకి, ఎవరెవరు సమాజానికి, ఎవరెవరు సంఘానికి వేదనగా మారారో వారందరిని దేవుడు ఆశీర్వాదాస్పదముగా ప్రభు ఈ మాసంలో మార్చబోతున్నాడు. నిన్ను నన్ను దేవుడు ఆశీర్వాదాస్పదముగా ప్రభు మార్చబోతున్నాడు. దాని కొరకు ప్రభు నిన్ను రక్షించబోతున్నాడు. భయపడకుండా నీవు ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఒకప్పుడు ఎందుకు వచ్చాడా అని బాధపడిన వాళ్ళు ఈరోజు రాకపోతే బాధపడాలి. ఆమెను చెప్పడం గట్టిగా. ఒకప్పుడు వీడు ఎందుకు వచ్చాడరా బాబు అని ఫీల్ అయిన వాళ్ళు అయ్యో ఈరోజు ఎందుకు రాలేదు అని ఆలోచించాలి. వీడెందుకు నాకు ఎదురుగా వచ్చాడు, మంచి కార్యానికి వెళుతున్నాను, వీడు అపశకునులాగా ఈడొచ్చాడేంటి అని బాధపడిన వాళ్ళు, ఒరే బాబు వీడు రాకపోతే బాగోదు, ఈవిడ రాకపోతే బాగోదు, ఈమె ఉంటే తలనొప్పిగా ఫీల్ అయిన వాళ్ళు ఈమె లేకపోతే తలనొప్పిగా మారేటట్టుంది, ఖచ్చితంగా ఈవిడ ఉండాలి, ఖచ్చితంగా ఈయన ఉండాలి, ఖచ్చితంగా ఈ కుటుంబం ఉండాలి అని ఒక ఆశీర్వాదాస్పదముగా జనములకు జాతులకు నీవు ఆశీర్వదించబడమే కాకుండా
ఆశీర్వాద సూచనగా ప్రభు నిన్ను మార్చునుగాక. శుభ సూచనగా ప్రభు నిన్ను మార్చునుగాక. దేవుడి వాగ్దానాన్ని నీ జీవితంలో ఈ మాసంలో నెరవేర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు కూరలో కరివేపాకలాగా తీసి పక్కన పడేసిన వాళ్ళు ఇప్పుడు నీవు లేకపోతే కూరే లేదు. ఆమెను చెప్పడం గట్టిగా. ఒకప్పుడు కూరలో కరివేపాకలాగా తీసి పక్కన పడేసి వీడు పెద్ద విషయమే కాదు, వీడు సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్టే కాదు, వీడు టాపిక్ పెద్ద టాపికే కాదని తీసి పక్కన పడేసిన వాళ్ళు నువ్వు లేకపోతే ఆ నిండుతనం రాదు. నీవు రావాలి, నీవు ఉండాలి అని కోరుకునేటట్లుగా ప్రభు కార్యం చేయనుగాక. మంచిది. ఒక 2-3 మాటలు మీకు నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వాదాస్పదముగా మారి దేవుని చేత ఆశీర్వదించబడిన ఒక వ్యక్తిని బైబిల్లో మనం చూస్తాం. అతడు ఇస్సాకు. చాలామంది భక్తుల గురించి బైబిల్లో మనం చదువుతాం. నేను ఈరోజు ఇస్సాకు గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించారు. ఇస్సాకు సంతతిని దేవుడు ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేశాడు. ఇస్సాకు సంతతి వలన భూమి యొక్క వంశాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఆమెను చెప్పడం గట్టిగా. అబ్రహాంతో దేవుడు అదే వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో దేవుడు అదే వాగ్దానం చేశాడు, యాకోబుతో కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు. నీ ద్వారా, నీ సంతతి ద్వారా. ఇశ్రాయేల్ దేశం చాలా చిన్న దేశం, అది పెద్ద దేశమేం కాదు. ఇశ్రాయేల్ దేశానికి ఎవరెవరు వచ్చారు గతంలో? ఇశ్రాయేల్ దేశానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో చేతులు ఎత్తండి. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారమ్మా? ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనోళ్ళు? చాలా సంతోషం. మళ్ళీ మార్చి నెలలో వెళుతున్నారు. ఏంటంటే తరచుగా సంవత్సరానికి 1-2 సార్లు వెళుతూ ఉంటారు. పైసలు ఉంటే చూసుకోండి, వెళ్ళొచ్చు యెరూషలేముకి. పైసలు లేకపోతే ఏం పర్వాలేదు, ఏం బాధపడద్దు, డైరెక్ట్గా నాతో పాటు నూతన యెరూషలేముకి వస్తారండి. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ దేశం చాలా చిన్న దేశం ఇశ్రాయేల్ దేశం. కానీ ప్రియులారా, ఆ ఇశ్రాయేల్ దేశం దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఇశ్రాయేల్ దేశంలో ఆ దేశ ప్రధానికి జలుబు చేసినా అది పెద్ద టాపికే. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ దేశ ప్రధానికి జలుబు చేసిందంట. ఎవరు ఇశ్రాయేల్ దేశ ప్రధాని? బెంజమిన్ నతనీయేల్. ఆయనకి జలుబు చేసినా కూడా పెద్ద టాపిక్. బెంజమిన్ గారికి జలుబు చేసిందంట. అంతా అది టాపికే. ఆయన కొంచెం మొహం కలత పడిందని కూడా అది పెద్ద టాపిక్. ఎందుకు అలా ఉన్నాడు, ఈ మధ్య ఏంది అలా ఉన్నాడు, అసలు ఏం జరుగుతుంది, ఏమైనా జరుగుతుందా అని ప్రపంచమే మాట్లాడుకునే స్థాయిలో, చిన్న దేశాన్ని గురించి ప్రపంచం మాట్లాడుకునే స్థాయికి దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, చిన్న దేశం ఇశ్రాయేల్ దేశం. ఆ దేశాన్ని మ్యాప్లో లేకుండా తుడిచేస్తాను అని హిట్లర్ ఆలోచించాడు. విపరీతంగా వాళ్ళని హింస పెట్టాడు. ఆ దేశాన్ని విపరీతంగా బాధ పెట్టాలని చూశారు. మ్యాప్లో, ప్రపంచ పటంలో ఆ దేశమే లేకుండా తుడిచేస్తానని చెప్పి యూదులందరిని చంపాలని కంకణం కట్టుకున్నాడు. ప్రియులారా, ఈరోజు హిట్లర్ పేరు అసహ్యతను కలిగిస్తుంది. తన దేశంలో, జర్మనీలో, తన దేశంలో ఆయన పేరు వినడానికే విసుక్కుంటారు జనాలు. ఆయన పేరు వింటేనే అసహ్యం కలుగుతుంది. ఆయన పేరు కూడా ఎవరు ప్రస్తావించరు. తన దేశంలో తనకు విలువ లేకుండా పోయింది. కానీ ఇశ్రాయేలు దేశాన్ని ఎవరు అణిచివేయలేకపోయారు, ఆపలేకపోయారండి. ఆ దేశం విస్తరిస్తుంది. ప్రపంచానికి ఆశీర్వాదాస్పదముగా దేవుడు యూదా వారిని, ఇశ్రాయేలు వారిని ప్రభు మార్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇస్సాకు ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ వంశావళిని దేవుడు దీవించి వారి ద్వారా దేవుడు ప్రపంచాన్ని ఆశీర్వదించాడు. ఆ దేశాన్ని తన కోసం ఏర్పరచుకున్నాడు. ఆ జనమును తన కోసం ఏర్పరచుకున్నాడు. లోకరక్షకుడైన క్రీస్తు ప్రభులు వారు ఆ జనముల నుండి వచ్చాడు. ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు. ప్రియమైన వాళ్ళారా, మరి ఆ విధంగా నువ్వు తగ్గినా, నువ్వు తుమ్మినా ఏంటండి, నువ్వు పెద్ద సబ్జెక్ట్ అవుతావు అంతే. ఆమెను చెప్పడం గట్టిగా. అయ్యో, ఆ సిస్టర్ ఎందుకు తగ్గారు, ఆ బ్రదర్ ఎందుకు తగ్గారు, ఏమైందమ్మా, దగ్గుమందు తాగుతావా? ప్రైజ్ ది లార్డ్. నిన్ను నిరాకరించి, నిన్ను తృణీకరించి, నిన్ను భూమి మీద లేకుండా చేయాలి, నీ పేరు లేకుండా చేయాలి. నీ పేరు ప్రస్తావనే రాకూడదు. నీ చదువుకుంటున్న చోటు కావచ్చు, లేకపోతే నీవు జాబ్ చేస్తున్న చోటు కావచ్చు, నీ డెవలప్మెంట్ చూసి కడుపు మంటతో కొంతమంది నీ పేరు వినబడకుండా, నీ పేరు ప్రస్తావించకుండా ఒకవేళ ప్రవర్తిస్తున్నారేమో. నువ్వు చదువుకుంటున్న చోట నీ పేరు ప్రతి ఫ్లెక్సీలో రాసేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. నీ ఫోటో ఫ్లెక్సీలో పడాలి. ఆమెను చెప్పడం అందరూ గట్టిగా.
మీ రిలేటివ్స్ మధ్యలో, మీ ఫ్యామిలీ మధ్యలో మిమ్మల్ని తీసి పక్కన పడేసారేమో. ప్రియులారా, బంధువులందరి మధ్యలో ఒక ముఖ్యమైన పాత్రగా, ఘనత నిమిత్తమైన పాత్రగా ప్రభు మిమ్మల్ని మార్చబోతున్నాడు. మీ బిజినెస్ పబ్లిక్లోకి రాకూడదని దాని మీద ఏదో బురద జల్లి ఆ బిజినెస్ బయటికి రాకుండా ఒకవేళ ట్రై చేస్తున్నారేమో. ప్రియులారా, ఆ వీధిలో 100,000 వ్యాపారాలు ఉన్నా నీ వ్యాపారానికి ఉన్న ప్రత్యేకతను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. సో ఇలా మీరు విశ్వసిస్తూ వెళ్ళండి. ప్రభు మీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వాదాస్పదముగా ప్రభు మార్చాడు. ఎలా దేవుడు ఇస్సాకును రక్షిస్తూ వచ్చాడు, ఇస్సాకును ఎలా దేవుడు అలా గొప్పవాడుగా చేస్తూ వచ్చాడు. బైబిల్ ఏమనంటే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తన వేయగా ఆ సంవత్సరం నూరంతలుగా ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. మీరు గొప్పవాళ్ళు కాదు, మిక్కిలి గొప్పవాళ్ళుగా ప్రభు మిమ్మల్ని మార్చబోతున్నాడు. మిక్కిలి గొప్పవాళ్ళుగా ప్రభు మార్చబోతున్నాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మిక్కిలి గొప్పవాడుగా నిన్ను చేయబోతున్నాడు. ఆడోళ్ళు ఎలా చెప్పుకోవాలి ఈ పదాన్ని? ఆడోళ్ళు ఈ పదాన్ని ఎలా చెప్పుకోవచ్చు? మిక్కిలి గొప్పవాడంటే అది పురుషులకి, లేడీస్కి ఎలా? మిక్కిలి గొప్పదానిగా అట్లా చెప్పాలి మీరు. ప్రైజ్ ది లార్డ్. గొప్పవాడు అంటే మళ్ళీ మీరు మగాళ్ళు అయిపోతే ఎట్లా? తేడా వస్తుంది. సో కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు, మీరు ఏమని చెప్పుకోవాలి? మిక్కిలి గొప్పదానిగా ప్రభు నేను మార్చబోతున్నాను. చెప్పండి, నీవు గొప్పదానివే కాదు, మిక్కిలి గొప్పదానిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. గొప్పదానిగా చేయబోతున్నాడు. గొప్పవాడుగా ప్రభు మార్చబోతున్నాడు. గొప్పవాడుగా క్రమక్రమంగా వృద్ధి పొందబోతున్నావు. ఈరోజు ఈ 1వ తారీఖు దేవుడు విత్తన వేశాడండి. ఇక క్రమక్రమంగా నీవు గొప్పవాడిగా ప్రభు, మిక్కిలి గొప్పవాడిగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి మాట ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. దేశమంతా కరువు. తలల పైకి ఎత్తి వినండి. దేశమంతా, ప్రపంచమంతా కరువు. కరువులో అందరూ ఎక్కడ ఆహారం ఉంటుందో అక్కడ వెతుక్కుని వెళ్తారు. గది నిండా ఆక్సిజన్ లేదు, మొత్తం తలుపులన్నీ మూసేశారు, ఆక్సిజన్ లేదండి. అప్పుడు కొంచెం మనకు ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు మనం వెంటనే ఏదో కిటికీ తెరుచుకునో, లేకపోతే ఎటు గాలి వస్తుందో అటువైపు మనం వెళ్తాం. అంతే కదండి. ప్రైజ్ ది లార్డ్. ఊరంతా ఫుడ్ లేదు, ఊరంతా భోజనం లేదు. ఆ టైంలో ఎటువైపు ఆహారం ఉందో అటు వెతుక్కొని వెళ్తారు. అంతా కరువు, ఆ ప్రదేశం అంతా కరువు, కూరలో చిక్కుకొని అల్లాడిపోతున్నప్పుడు ఇస్సాకు కూడా ఐగుప్తు దేశానికి వెళదామని అనుకున్నాడు. ఇస్సాకు కూడా వెళదాం, ఎందుకంటే ఐగుప్తులో ఆహారం ఉంది, ఐగుప్తులో ధాన్యం ఉంది. గతంలో వాళ్ళ నాన్న కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు కనుక నేను కూడా మా నాన్న బాటలోనే వెళదామని చెప్పి అటు వెళ్ళాను అనుకుంటే ఆ ప్రదేశమందు దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడు. ఒక దూతను పంపి ఆపలేదండి, సాక్షాత్ దేవుడే వచ్చి ఆపాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఐగుప్తుకు వెళ్లకుండా దేవుడు ఇస్సాకుని ఆపడమే కాకుండా తనను సంరక్షించి, ఐగుప్తుకు వెళ్ళొద్దు. గతంలో మీ నాన్న ఐగుప్తుకు వెళ్ళినప్పుడే హాగర్ పరిచయం అయింది. గతంలో ఐగుప్తుకు వెళ్ళేటప్పుడే హాగర్ అనే స్త్రీ వచ్చింది. ఆ వచ్చిన ఆవిడ అలాగే ఉందా? అబ్రహాంకు ఒక బిడ్డను కరింది. ఇష్మాయేల్ అనే ఒక సంతతి ప్రపంచంలోనికి వచ్చింది. అడవి గాడిద లాంటి వాడు, శపించబడిన సంతానం వచ్చింది. కుటుంబం పాడైపోయింది, కుటుంబం గందరగోళం అయిపోయింది. కనుక నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, ఈ దేశమందు నీవు పరవాసిగా ఉండు, ఇక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐగుప్తులోనికి వెళ్ళకుండా దేవుడు తన రక్షణను, ఐగుప్తుకు వెళ్ళకుండా ఎవరినో పంపించి అడ్డగించడం కాదు, సాక్షాత్తు దేవుడే దిగివచ్చి దేవుడే ప్రత్యక్షమై ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళకుండా ప్రభు ఆపాడు. నీ ద్వారా పొరపాటు జరగకుండా, నీ ద్వారా నష్టం జరగకుండా, నీవు పడిపోకుండా, నీవు త్రొట్టిల్లిపోకుండా, నీవు ఏదో ఒక ఆలోచన తీసుకుని అయ్యో తెలియక ఇలా చేశాను పాస్టర్ గారండి, తెలియక ఇలా మాట్లాడేశానండి, తెలియక ఇలా జరిగిపోయిందండి, అజ్ఞానంగా ఇలా ప్రవర్తించానని అంటూ ఉంటారు. అలాంటి అజ్ఞానపు పనులు నీ ద్వారా జరగకుండా
సాక్షాత్తు దేవుడే వచ్చి అడ్డగించి ఆ జ్ఞానం నీలోనికి రాకుండా ప్రభు కాపాడబోతున్నాడు. ప్రభు కాపాడబోతున్నాడు. దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. దేవుడు తన సంరక్షణ అనుగ్రహించబోతున్నాడు. నీ ద్వారా ఇక మీదట ఏ తప్పితాలు జరగవు. ఆమెను చెప్పడానికి గట్టిగా. యవనస్తులు తప్పక త్రొట్టిల్తారు అంటారు. అర్థండి, ఇక మీద నీవు త్రొట్టిల్లకుండా ఆయన నీ పాదములను ఆయన బండ మీద స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. ఇక మీదట ఎప్పుడు అది రిపీట్ అవ్వకుండా. చాలామంది అంటే తెలియక చేశానన్నా, తెలియక మాట్లాడానన్నా, తెలియకుండా వెళ్ళానన్నా, తెలియకుండా ఇలా ప్రవర్తించాను, ఏం చేయాలో అర్థం కాదు. సరే, గతంలో తెలియకుండా ఏదో పొరపాటు జరుగుతూ ఇక మీదట నీ నోట కాని మాట దేవుడు రానివ్వడు. ఒక్క కాని మాట మాట్లాడితేనే కనాన్లోకి వెళ్ళలేదు మోషే. మాట ఊరికే దొర్లిపోతూ ఉంటుంది. మాట ఊరికే జారిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కన్నీళ్ళు విడవకుండా నీ కన్నులను, మరణం నుండి నీ ప్రాణాన్ని, కన్నీళ్ళు విడవకుండా నీ కన్నులను, జారిపోకుండా నీ పాదములను తప్పించేవాడు ఆయన. చెప్పండి కూడా గట్టిగా. ఆమేన్. మరణం నుండి నీ ప్రాణాన్ని దేవుడు తప్పిస్తాడు. మరణానికి పోనివ్వడు. నేను చత్తా అన్నా కూడా దేవుడు దావునివుడు తీసుకొస్తాడు. నువ్వు కాలువలో మునిగి నేను చత్తానన్నా కూడా ఆ కాలువ ఎండిపోయేటట్టు చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఉరి పోసుకుంటా అంటే మరి ట్రై చేశారు కానీ నేను మిమ్మల్ని ప్రోత్సహి మోటివేషన్ కోసం చెప్తున్నాను. ఉరి వేసుకుంటానని మెడకు తాడేసుకున్నా కూడా నీవు తాడేసుకుని కానీ తాడు తగ్గని తెగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అటని ట్రై చేస్తారేమో మీరు. అంటే మీరుగా చావాలనుకున్నా కూడా దేవుడు చావనివ్వడు. మీరుగా మీ ప్రాణాలను పోగొట్టుకోవాలని దేవుడు నీ మరణం నుండి నీ ప్రాణాన్ని ప్రభు తప్పిస్తాడు. హల్లెలూయా. ఊరికి చిన్నదానికి పెద్దదానికి ఏడుస్తూ ఉంటారు. తల మీద పెద్ద కొండ, మట్టి కొండ ఒకటి ఉంటుంది. ఇక మాటికి ముందు ఏడుస్తూ ఉంటారు. కళ్ళలో నీళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఏది చిన్నపిల్లలు ప్రతి చిన్నదానికి వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగు. చీమ కుట్టినా కళ్ళలో నీళ్ళు తిరుగుతుంది. ఆకలి వేసిన కళ్ళలో నీళ్లు తిరుగుతుంది. ఊపిరాడకపోయిన కళ్ళలో నీళ్లు తిరుగుతుంది. కూటంలో కళ్ళలో నీళ్లు తిరుగుతుంది. మందిని చూసిన కళ్ళలో నీళ్లు తిరుగుతుంది. అన్నిటికీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంది. చిన్నపిల్లలు మీరు అలా ఉండరు. ఇంకా నీ కళ్ళల నుండి ప్రతి నీటి బొట్టి బయటికి రావాలని అది దేవుని ప్రమయాన్ని బట్టే రాబోతుంది. కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను దేవుడు కాపాడుతాడు. నీ కన్నీటికి కారణమైన సమస్యలను దేవుడు కొట్టివేయబోతున్నాడు. దుఃఖాన్ని సంతోషముగా ప్రభు మార్చబోతున్నాడు. జారిపోకుండా నేను జారిపోతానంటే దేవుడు జారనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. మీ చేతిని లేకపోతే మిమ్మల్ని గట్టిగా దేవుడు పట్టుకొని ఉంటాడు. నేను జారిపోతానన్న కూడా దేవుని చేతులు నీవు ఉండబోతున్నావు. జారిపోకుండా నీ పాదాలు దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఆమేన్. నేను పోతా, ఐగుప్తు పోతా అంటే నిన్ను పోనివ్వను, నేను పంపను, నేను వెళ్ళకూడదు. అయ్యా మరి ఇక్కడ కరువు, అది నేను చూసుకుంటాను. ఇక్కడ నాకు ఈ ప్రాబ్లం నేను చూసుకుంటాను. ఇదే స్థలమందు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అండ్ ప్రియులరా, 26వ అధ్యాయము 6వ వచనం చదువుదామా. 26. ఇస్సాకు గెరారులో నివసించాడు. ఆ చోటు మనుషులు తన భార్యను చూసి ఎవరని అడిగినప్పుడు ఆమె నా సహోదరి అని చెప్పి ఏమని చెప్పాడు? సహోదరినా? ఆమె సహోదరినా ఏంటండి? ఏమని చెప్పాడు? ఎందుకు చెప్పాడమ్మ అట్లా? ఎందుకనగా రిబ్కా చక్కనిది అయిపోతే, చక్కనిది అయితే చెల్లి అయిపోతుందా? చెప్పండి. భార్య చక్కనిది అయితే చెల్లి అయిపోతుందా? రైమింగ్ బాగుంది చూడండి, ఇది గుర్తుపెట్టు. చక్కనిది అయినంత మాత్రానికి చెల్లి అయిపోతుందా? చక్కనిది కనుక ఆమె నిమిత్తం నన్ను చంపుతారు. ఎందుకయ్యా నీకు ఊరికి అనవసరమైన భయాలు? ఆమె చక్కనిది కనుక ఆ చోటు మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుదరేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు అని భార్య అని చెప్పుకోవడానికి ఎందుకయ్యా భయం? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది భర్త అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. ఎవరమ్మా ఈయన అంటుంటే అన్న ఎలా ఉన్నారు అంటుంది. అమ్మ ఆయన ఎవరమ్మా అంటే అందరూ బాగున్నారు అన్నయ్య అంటుంటారు. నేను బాగున్నాను కానీ ఆయన ఎవరమ్మా అంటే ఆయన నా పిల్లల తండ్రిలే. పిల్లల తండ్రి ఏంటమ్మా అంటే పిల్లల తండ్రి అంటే భర్తే. అన్నీ ఎలా చెప్పగలుగుతాం? అర్థం చేసుకోవాలి మీరంటే. అదేంటమ్మా నీ భర్త అని చెప్పుకోవడానికి నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంటే పాపం ఆ భర్త కొంచెం పెద్ద ఆయనలాగా ఉన్నాడు. పాపం ఆయన పెద్దగా పట్టించుకోక ఏంటండి జుట్టు రాలిపోతున్న పట్టించుకోడానికి ఆయనకి అంత టైం ఆడుంది. పాపం కొంచెం పట్టించుకుంటే జుట్టు రాలిపోయి కొంచెం బట్టతలు వచ్చేసి
రాత్రి మగలు కష్టజీవి కాదండి, పనిచేసి కొంచెం మొహం అంతా నల్లగా అయిపోయి కొంచెం పొట్ట వరకు మాత్రమే ముందు వచ్చి కాళ్ళు చేతులు కొంచెం సన్నగా ఉండి కొంచెం ఆయన కొంచెం అంకుల్ లాగా ఉన్నాడు. ఈమెమో పాపం టీనేజ్ గర్ల్ లాగా ఉందన్నమాట. ఈమె కొంచెం యంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇదే పని, ఇంకా మొఖానికి టమాటో రుద్దడం, బప్పాసికాయ రుద్దడం, కాకరకాయ రుద్దడం, ఇదే పనిలో ఉంటుంది. ఇంక వేరే పనే ఉంటుందండి. ఇదే పనిలో ఉంటే కొంచెం ఈమె కొంచెం చక్కగానే ఉంటుంది. చక్కందే, నేను కాదంట్లా. ప్రైజ్లా ఆయన కొంచెం అంత మాత్రానికి మరి భర్త కాకుండా చెప్తాడో చెప్పండి? భర్త అని చెప్పుకోవడానికి సిగ్గు, భార్య అని చెప్పుకోవడానికి కొంతమందికి సిగ్గు. చేసిన ఒక చిన్న తప్పు చూడండి, తన భార్య అని చెప్పుకోవడానికి భయపడ్డాడంట. భయపడ్డాడమ్మా? భయపడాను అనమాట. మరి మీరు భయపడ్డాడంట. భయం ఎందుకంటే చంపేస్తారేమో, ఆ అమ్మాయి వల్ల నన్ను చంపేస్తారేమో అనే భయం. ప్రియులారా, విదేశాల్లో ఉన్నప్పుడు, మనది కాని దేశంలో మనం ఉన్నప్పుడు మనకి ఇలాగే ఉంటాయి సమస్య. ప్రతిదానికి భయం, ప్రతిదానికి కలవరం, చంపేస్తారేమో. కొంతమందికి ఒకటే భయం, వాళ్ళు చంపేస్తారేమో, వీళ్ళు చంపేస్తారేమో అని. ప్రైజ్ ది లార్డ్. మన జీవం దేవుని కృపలో దాచబడి ఉంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా. యెహోవాయే నాకు వెలుగును, యెహోవాయే నాకు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, నరులు నన్ను ఏమి చేయగలరు? ఆమేన్. మనుష్యులు ఎవరు మనల్ని ఏమి చేయలేరు. నీ తల నుండి ఒక తల వెంట్రుకలు రాలాలన్నా దేవుడు అనుమతి ఇవ్వాల్సిందే. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ తలలో ఉన్న ప్రతి తల వెంట్రుకల దేవుడు లెక్కించి ఉన్నాడు. ఆయన సెలవు లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఒక తల వెంట్రుకలు కూడా రాలదు. ప్రభు నిన్ను కాపాడబోతున్నాడు. ఇస్సాకు, ఎందుకు భయపడుతున్నావు? రిబ్కా, నీవెందుకు భయపడుతున్నావు? ఆయనంటే తెలివి లేనివాడు చెప్పాడు అనుకో, నీవైనా చెప్పాలిగా. ఆయన ఏం తెలివి లేకుండా చెప్పాడు అనుకో, నీవు ఏమయ్యా భార్యను పట్టుకుని చెల్లి అంటావేంటి? ఏంటి బంధాలు ఏంటి చెప్పు? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఆయన వాళ్ళకి భయపడ్డం ఏంటి అని చెప్పాలి కదా. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, భర్త ఏం చెప్తే పాపం భార్యది అంతే. నేను ఇక్కడ చెప్తానండి, కొన్నిసార్లు మనం చేసే చిన్న తప్పులు, ఇస్సాకు అనుకుంటే చిన్న తప్పే కదా, ఒక చిన్న మాటే కదా, ఓకే. ఈమెమో చెల్లి, ఈమెకు అప్పటికి 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నారా లేరమ్మా? ఉన్నారా? పిల్లలు ఉన్నారు కదా. ఎవరు పిల్లలు? ఏశావు, యాకోబు. ఈమె చెల్లి, ఈ పిల్లలు ఎవరు? ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆమెను చెల్లి అనేసావు, పెళ్ళాగి 20 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు అంటే, రిబ్కాకు అప్పుడు ఏజ్ ఎంత ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. వివాహమయ్యి 20 years తర్వాత పిల్లలు పుట్టారు ఆమెకి. పిల్లలు కూడా ఒకడు సాధువు అయి గుడారంలో ఉన్నాడు, ఇంకొకడు అరణ్యంలో తిరుగుతున్నాడు. మరీ చంటి బిడ్డలు ఏం కాదు, వాళ్ళు బేబీ సిట్టర్లు ఏం కాదు, ఆల్రెడీ వాళ్ళు కొంత ఎదిగిన పిల్లలు. వీళ్ళని ఏమని పరిచయం చేస్తుంటాడు ఆ రాజుకు కానీ, ఆ దేశపు వాసులు కానీ ఏమని పరిచయం చేస్తుంటాడు? సరే, ఈమె చెల్లి, వీళ్ళెవరంటే చెల్లెలి పిల్ల అంటే చెల్లికి పెళ్లి కాలేదని చెప్పుంటాడు. మరి ఈ పిల్లలు ఎవరంటే మా బంధువుల పిల్లలో, లేకపోతే మా దగ్గర పనిచేసేవాళ్ళ పిల్లలు అనేది చెప్పుకొని ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఇస్సాకుని ఏమని పిలవాలి? ఏంటండి, అమ్మ నాన్న చెప్పారు ఇస్సాకుకి, నాన్న రూమ్లో డాడీ అని పిలవాలి, బయటకు వస్తే సార్ అని పిలవాలి. అంటే పిల్లలకే చిన్నప్పటి నుండి అబద్ధాలు నేర్పించారు అనుకోండి, అంతే కదండి. పిల్లలకి నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం ప్రార్థన చేయడానికి వెళ్తే అక్కడ బ్రదర్ నాకు చెప్పాడు, చాలా నాకు మంచి అనిపించింది ఆ మాట. అన్నా, మా పిల్లలు మేము ఫ్రీగా వదిలేసాము. ఎందుకంటే ఇక్కడ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు, మన భారతదేశపు పద్ధతులు వేరు, ఇక్కడ దేశ పద్ధతులు వేరు. వీళ్ళు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. మన కల్చర్ లాగా మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పి మనం వాళ్ళని స్ట్రిక్ట్ చేస్తుంటే పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఇంటికి వచ్చినప్పుడు మనలాగా ఉంటున్నారు, స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా ఉంటున్నారు. మీకు అర్థమైందండి? ఇలా ఉండాలి అని క్రమశిక్షణ చెప్తే, ఇదే క్రమశిక్షణ అక్కడ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అక్కడికి వెళ్ళగానే ఆ పిల్లలతో కలిసి వాళ్ళలాగా ఉంటున్నారు, ఇక్కడికి రాగానే అమ్మ తిడతాదనో నాన్న తిడతాడనో మనలాగా ఉంటున్నారు. వాళ్ళకి వేషధారణ మేమే నేర్పినట్టున్నాం. కాబట్టి ఉంటే మా కల్చర్లోనే ఎదగాలి 100%, లేదా అక్కడ కల్చర్తోనైనా అనుగుణంగా వెళ్ళాలి. కనుక మేము వాళ్ళకి ఏ నిర్బంధం కలిగించట్లేదు, చెప్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు డిసిషన్ వాళ్ళది, తీర్మానం వాళ్ళది, నిర్ణయం వాళ్ళది. ఇలా ఉంటే మనం బాగుంటాం. ఇది మన సంప్రదాయాలు, ఇది మన పద్ధతులు, మన పెరిగిన వాతావరణం, బైబిల్ చెప్పే సత్యాలు ఇవి. ఇలా ఉండాలని చెప్తున్నాం. అది అనుసరించాలో లేదో అనేది పిల్లలు ఎంపిక చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.
మనమే పిల్లలకి అబద్ధాలు నేర్పుతూ ఉంటే, మనమే అబద్ధాలు చెప్తుంటే వాళ్ళ జీవితాలు అబద్ధాల మీద కట్టబడదా? చూడండి, ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. మనం అనుకుంటాం చిన్న అబద్ధమే కదా, చిన్నదే కదా, చిన్న తప్పే కదా అని మనం అనుకుంటాం. చిన్నదే కదా అనుకుంటాం. ఆ చిన్నది కుటుంబాన్ని చిన్న భిన్నం చేసే ప్రమాదం ఉంటుంది. ఒక అబద్ధాన్ని కప్పివేయడానికి కోసం ఇంకొక అబద్ధం, ఒక తప్పును కప్పిపుచ్చడానికి కోసం ఇంకొక తప్పు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు జరుగుతూ ఉన్నాయి. క్షణక్షణం భయం. భార్యతో మాట్లాడాలన్నా భయపడి మాట్లాడాల్సి వస్తుంది. భార్యతో ఎన్ని పలకరించాలన్నా, సంభాషించాలన్నా, సరదాగా మాట్లాడుకోవాలన్నా మొత్తం రౌండ్గా 360 డిగ్రీలో చూసుకోవాలన్నమాట. ఎవరైనా ఉన్నారో లేదు చూసుకొని ఆ తర్వాత రిపుకా అంటే తలుపులు వేసావా మరి ప్రేమగా మాట్లాడాల్సి తలుపులు వేసావా, కిటికీలు వేసావా, ఎవడని చూసాడనుకో లేనిపోని ప్రమాదం అని చెప్పి క్షణక్షణం ఏదో నీలో ఉన్న ఒక బలహీనతను బట్టి భయపడుతూ వచ్చావేమో. ఇక మీదట భయపడవలసిన అవసరం లేదు. నీ బలహీనతను బట్టి నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. దేవుడే నీకు గొప్ప సంరక్షణ అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. నీవు ఆశీర్వాదాస్పదముగా ఉండడానికి కోసం నా దేవుడు నీలో ఉన్న బలహీనతలన్నిటి నుండి నేను విడిపించబోతున్నాడు. నీవు చేసిన ప్రతి తప్పితాల నుండి దేవుడు నీకు విడుదల దయచేయబోతున్నాడు. దేని గురించి అయితే ఇప్పటివరకు భయపడుతూ వచ్చావో ఆ భయాన్ని నీలో నుండి దేవుడు కొట్టివేయబోతున్నాడు. ధైర్యంతో నువ్వు ముందుకు సాగబోతున్నావు. నీ పిల్లలు ధైర్యంగా నిలిచి నిన్ను అమ్మా నాన్నని పిలిచే వాతావరణం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థను దేవుడు కట్టబోతున్నాడు. దానికోసం ప్రభు ఏం చేశాడంటే, చదవండి మా చదవండి. అతడు అక్కడ చాలా దినములు ఉండిన తర్వాత ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్య, ఆమె నా సహోదరి, నీ భార్య కదా, ఆమె నా సహోదరుని ఎలా నీవు చెప్పితివి అడుగగా ఇస్సాకు, ఆమెను బట్టి నేను చనిపోదునేమో అని అనుకుంటున్నాను ఆయనతో చెప్పాను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టి వాడవు కదా అనేను. అబీమెలెకు ఈ మనుషుని జోలికి ఇతని భార్యకు జోలికైన ఎవరైనా వెళ్ళారనుకో నిశ్చయముగా మరణ శిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. హల్లెలూయా. రాజు చెప్తున్నాడు, ఈ మనిషి జోలికి కానీ ఇతని భార్య జోలికి కానీ ఎవడైనా వెళ్ళాడనుకో వాడు మరణ శిక్షకు పాత్రుడు. నిన్ను ముట్టినవాడు నా కన్ను గుడ్డును ముట్టినట్లు. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా. నీ జోలికి ఎవడు రాడు ఆమె చెప్పడం గట్టిగా. నీ కుటుంబం జోలికి కానీ నీ పిల్లల జోలికి కానీ నీ జోలికి కానీ ఎవడు రాకుండానట్లు నా దేవుడు ఒక అద్భుతమైన వలయాన్ని నీ చుట్టూ ఏర్పరచబోతున్నాడు. నీ చుట్టూ ఒక వలయాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. నీ చుట్టూ ఒక ప్రాకారాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. నీ కుటుంబం చుట్టూ ఒక ప్రాకారాన్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు. గుడారాల పండుగ చుట్టూ దేవుడు ఒక వలయాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఈ పరిచర్య చుట్టూ ఒక వలయాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఈ పరిచర్య చుట్టూ దేవుడు కంచె వేయబోతున్నాడు. ఇక మీదట ఎవ్వడు నీ జోలికి రాడు. ఎవ్వడు నీ జోలికి రానివ్వడు ప్రభు. హల్లెలూయా. వచ్చాడా వాడు అయిపోయినట్లే. వచ్చిందా ఇంక అయిపోయిందే. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడండి. అక్కడ ఇస్సాకు కోసం అబీమెలెకు రాజు ఆజ్ఞాపించాడు. మన కోసం మన రారాజైన యేసయ్య ఆజ్ఞాపించబోతున్నాడు. మన భయం ఆయనకు తెలుసు, మన బాధ ఆయనకు తెలుసు. నీ భయం ఆయనకు తెలుసు, నువ్వు దేనికి భయపడుతున్నావు ఆయనకు తెలుసు, నీ బాధ ఏంటో ఆయనకు తెలుసు. క్షణక్షణం భయపడి కలవరపడుతూ ఏమైపోతుందో ఏం సంభవిస్తుందో అని భయపడుతున్నావు కదా, ఆ భయం ఆయనకు తెలుసు. నీ బలహీనత ఆయనకు తెలుసు. భార్యకి పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కాక నువ్వు తల్లడిల్లుతున్న స్థితి ఆయనకు తెలుసండి. ఇక ఎవ్వరు నీ జోలికి రాకుండా ప్రభు ఆజ్ఞాపించబోతున్నాడు. ఇది దేవునికి అనుగ్రహించబోతున్న సంరక్షణ. తిరుగులాడు సైన్యం ఉందా మా మాట ఎక్కడో, తిరుగులాడు సైన్యము నీ మీదకు రాకుండానట్లు నీ చుట్టూ దేవుడు ఒక దండుపేటను ఏర్పాటు చేయబోతున్నాడు. హల్లెలూయా. దారిలో పోయే ప్రతివాడు వస్తుంటాడు. అటు పోయేవాళ్ళు ఇటు వాళ్ళు వచ్చి ఒక మాట వేసి వెళ్ళడమే. మాటేగా
మాటున ఉండి మాట వేస్తే పర్వాలేదు, చాటున ఉండి ఒక మాట వేస్తే పర్వాలేదు. అటు పోయేవాడు ఇటు వచ్చాడు ఏదో ఒకటి నచ్చింది మాట్లాడటం, అది మనల్ని ఎంత గాయపరుస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ చుట్టూ దేవుడు ఒక దండు, ఒక బెటాలియన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఒక గుంపు నీ కొరకు దేవుడు సిద్ధపరచబోతున్నాడు. నీ చుట్టూ ఒక ప్రాకారాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. నీ చుట్టూ ఒక మహిమ కలిగిన వలయాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఏ మాట రావాలన్నా ఆ వాటిని దాటుకుని నీ దగ్గరికి రావాలి అంటుంటారు లోకంలో. ఏది వచ్చినా అన్నా నన్ను దాటుకుని నీ దగ్గరికి రావాలంటుంటారు. ప్రైజ్ లార్డ్. దేవుడు తన దూతలను అలా నియమించబోతున్నాడు. నీకోసం కొంతమందిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. నిన్ను ప్రేమించే వాళ్ళని దేవుడు లేవనెత్తబోతున్నాడు. వాళ్ళు నీ పక్షాన నిలబడబోతున్నారు. దేవుడు నీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. దేవదూతలు నీ పక్షాన్ని నిలబడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గార్డియన్ ఏంజల్ అంటారు కదండి, అంతేనా ఏంటండి? మిమ్మల్ని కాపాడే ఒక ఏంజల్, ఒక దూతలను దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. నీ కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు ఉండబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నీ ముందు ఒక 100 మందిని, వెనకాల ఒక 100 మందిని దేవుడు నియమించబోతున్నాడు. దేవుని యొక్క సైన్యం నేను కాపాడబోతుంది. ఓ అద్భుతమైన సంరక్షణ ఈ మాసమంతా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఏ ప్రమాదం జరగనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీవు ఆశీర్వాదాస్పదముగా ఉండాలి. దానికోసం దేవుడు చేసే సిద్ధపాటు ఇది. నువ్వు నీ రాబోయే కాలంలో నీవు ఆశీర్వాదాస్పదముగా ఉండాలంటే నీకు ఒక ప్రొటెక్షన్ కావాలి. నీ ద్వారా తప్పితాలు జరగకూడదు. నువ్వు ఐగుప్తుకు వెళ్ళకూడదు, పాపంలోకి వెళ్ళకూడదు, ఐగుప్తు అనుభవంలోకి వెళ్ళకూడదు. అట్లానే అబద్ధాలు చెప్పి లేనిపోని సమస్యలు తెచ్చుకోకూడదు. గతంలో ఒకవేళ అలాంటి పొరపాట్లు జరుగుంటే దాన్ని దేవుడు సరి చేయబోతున్నాడు. దేవుడు సరి చేయబోతున్నాడు. నీ బలహీనత నుండి నేను వెలుపడికి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఒక దండు పెట్టిన ప్రభు ఏర్పాటు చేయబోతున్నాడు. సరే, ఇంకొక చిన్న మాట చెప్తాను తర్వాత. ఆదికాండం 26వ అధ్యాయం 11వ వచనం. 26, 11, 26, 11. అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను చదవండి. ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికి ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్న వాడే. 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేశారు. అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా ఎదురు నుండి వెళ్ళిపోమని ఇస్సాకు. నువ్వు మాకంటే బహుబలము గలవాడవు. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. హల్లెలూయా. దేశం ఎవరిదండి? వాళ్ళది. అక్కడికి వచ్చి అయ్యగారు విత్తనాలు వేసి పంటలు పండించాడు. 100 ఫలం వచ్చింది. ఆ దేశపు వాళ్ళు వచ్చి అంటున్నారు, బాబు ఎవడవయ్యా నీవు, అసలు నీవు మాకన్నా బలము గలవాడుగా మారిపోయావే, నీవు ఇక్కడ క్లర్క్గా చేరావు, నువ్వు ఒక క్లర్క్గా వచ్చావు, ఇక్కడ నువ్వు మాకన్నా బహుబలము గలవు. నేను మొన్న రీసెంట్గా కూడా అంటే యూత్ మీటింగ్లో చెప్పాను. భర్త ఎవరండి? కానిస్టేబుల్. ఇది మన ఇండియాలో జరిగింది, నార్త్ ఇండియాలో జరిగింది న్యూస్ నేను విన్నాను. భర్త కానిస్టేబుల్ అయితే భార్య 10th క్లాస్ పాస్ అయింది. కొంతమంది తొందరగా పెళ్ళిళ్ళు చేసేస్తారు కదండి. నార్త్ ఇండియాలో త్వరగా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేస్తారు లేనిపోని సమస్యలు ఎందుకని. 10th క్లాస్ అంటే ఒక 16 years ఉంటుందా? 16 years అమ్మాయికి కానిస్టేబుల్కి ఇచ్చి గవర్నమెంట్ జాబ్ కదని పెళ్లి చేసేసారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పాప అనింది, ఏమంటే నాకు చదవాలని ఇంట్రెస్ట్ ఉందని. అంటే భర్త ఓకే ఇలా ఖాళీగానే ఉంటున్నావుగా చదువుకోమని చెప్తే పాప ఇంట్లోనే పుస్తకాలు అవన్నీ తీసుకొస్తే అలా చదివి ఇంటర్ పాస్ అయ్యి ఆ తర్వాత డిగ్రీ పాస్ అయ్యి అలా చదువుకొని ఎగ్జామ్స్ అవన్నీ రాసి ఆ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఏ పోలీస్ స్టేషన్లో భర్త కానిస్టేబుల్గా ఉన్నాడో ఆ స్టేషన్కి ఆ జిల్లాకి ఆమె డిఎస్పీగా వచ్చింది. చెప్పండి కూడా మొదలుగా. హల్లెలూయా. భర్త ఫీలింగ్ ఎలా ఉండొచ్చు ఆలోచించండి. ఆయన ఆ స్టేషన్లో ఆయన కానిస్టేబుల్, అక్కడ డిఎస్పీగా ఆమె వచ్చింది. ఆ భర్త ఇది ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషించుంటాడా, బాధపడి ఉంటాడా? ఖచ్చితంగా సంతోషిస్తాడు. ఎందుకంటే ఆమె అభివృద్ధి వెనకాల భర్త ఉన్నాడు. ఎల్లప్పుడూ ఒక పురుషుని వెనకాల విజయం వెనకాల స్త్రీ ఉండడమే కాదు, ఒక స్త్రీ విజయం వెనక కూడా పురుషుడు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అది ఫ్యామిలీ కాబట్టి, కుటుంబం కాబట్టి నా భార్య కదని ఆయన హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ ఎక్కడి నుండో వచ్చాడు, మన ఊరు కాదు, మన భాష కాదు, ఎక్కడి నుండో వచ్చాడు. వీడు మనకన్నా బలం గలవాడుగా మారిపోతున్నాడని ఆ దేశపు రాజు పిలిచి, బాబు మా అందరికంటే నువ్వు బలం గలవాడుగా మారిపోతున్నావు కనుక దయచేసి వెళ్ళిపో, ఈ ఊర్లో మేమే గొప్పగా ఉండాలి, మేమే ఘనంగా బ్రతకాలి, నువ్వు మాకన్నా ఘనంగా మారిపోతున్నావని అసూయపడేంత స్థాయికి నువ్వెక్కడ ఉద్యోగం చేస్తున్నావు, చిన్న పోస్ట్లో వెళ్ళావేమో, పెద్ద స్థాయికి దేవుడు నేను నడిపించబోతున్నాడు. చిన్న బడ్డీ కొట్టు పెట్టావేమో, ఇప్పుడు బలమైన జనముగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా. చిన్న ఏదైనా కానీ బిగినింగ్, ప్రారంభం అనేది చిన్నగానే ప్రారంభించబడుతుంది. దేవుడు క్రమక్రమంగా ఆశీర్వది. అక్కడ 2 ప్రాముఖ్యమైన విషయం చూస్తాం. అది ఏ ప్రాంతం అంటే గెరారు అనే ప్రాంతం. ఏ ప్రాంతం అది? ఆ గెరారు అనే ప్రాంతం చాలా డ్రైగా ఉంటుంది, ఎండిపోయిన నేల. అది ఏ నేల అండి? చెప్పాలి, ఏ నేల అండి? లోకం ఏదో అంటారు, ఆడలేక ఏం చెప్పయ్యా, మద్దెల మీద అంటే డోలాక్ మీద పడ్డారంట. ఆడవా తల్లి అంటే ఏడ ఆడేది వాళ్ళు సరిగ్గా వాయిస్తేగా, పాడవా తల్లి అంటే ఏం పాడేది వాళ్ళు సరిగ్గా వాయిస్తేనేగా అని అంటారు కదండి. కొంతమంది సాకులు చెప్తూ ఉంటారు, ఏంటమ్మా చదువుకోవట్లేదంటే కరెంటు పోతుందన్నా. ఊరికే కరెంటుకి చదువుకి ఏం సంబంధం చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. చదువుకోవాలనుకుంటే ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. అలెగ్జాండర్ ఉన్నాడు కదండి, ప్రపంచాన్ని స్వాధీనపరుచుకున్న పెద్ద రాజు అలెగ్జాండర్ రాజు దగ్గరికి జనాలు కొంతమంది అలెగ్జాండర్ని దాటుకుంటూ వెళుతూ ఉన్నారంట. వినండి, అలెగ్జాండర్ గారిని దాటుకుంటూ వెళ్ళిపోతున్నారంట. అదేంది, వీళ్ళు నన్ను చూడడానికి కాదు వచ్చింది, నేను కదా రాజుని, నన్ను కదా కలవాలి, నన్ను కలవకుండా పోతున్నారు ఏంటని. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంటే, ఈ దేశంలో ఒక జ్ఞాని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తున్నాడంటే అప్పుడు ఈయన అన్నాడంట, జ్ఞానియా? నాకు తెలియని జ్ఞాని ఎక్కడి నుండి వచ్చాడు? అసలు నాకు తెలియాలి కదా, నాది కదా రాజ్యం, నాకు తెలియకుండా ఎట్లా జ్ఞాని వచ్చాడు ఈ దేశంలో అంటే, అయ్యా నీకు తెలియాలని ఏముంది, జ్ఞాని ఒకడు, ఆయన రమ్మని చెప్పు, ఆయన ఒకసారి చూడాలని రమ్మని చెప్పన్నాడంట. రమ్మని చెప్పమంటే ఇప్పుడు ఈయన వెళ్ళి ఆయనకి చెప్పాడంట, సార్ అలెగ్జాండర్ గారు నేను రమ్మంటున్నారు, జ్ఞాని రమ్మని చెప్పంటే ఆయన అన్నాడంట, ఎందుకు రమ్మంటున్నంటే నిన్ను చూడాలంట. ఆయన నిన్ను చూడాలనుకునేది ఆయన నేనా? నన్ను చూడాలని ఆలోచన వచ్చింది, ఆయన నేను చూడాలనుకున్నానా, నన్ను ఆయన చూడాలనుకున్నాడంటే, నిన్నే ఆయన చూడాలనుకున్నట్టే, మరి చూడాలనుకుంటే ఆయనే రావాలిగా, నేను ఎందుకు రావాలి? చదువుకి జ్ఞానానికి ఉన్న బలం చూడండి. కొండ మీద ఉన్న కోతి అయినా దిగి రావాలి, అంతే. సింహాసనం మీద రాజైనా దిగి రావాలి నీకోసం. ఆమె చెప్పండి గట్టిగా. అప్పుడు వచ్చి అలెగ్జాండర్ గారు గడగడగడ ఒడుగుతూ ఆయన చెప్పాడండి, సేనాధిపతి చెప్పాడు, సార్ నిన్నే రమ్మంటూ, ఎవడరా వాడు ఎవడ నన్ను రమ్మంటాడంటే, మరి చూడాలనుకుంది మీరే కాబట్టి మీరే రావాలంట అని చెప్తే, అప్పుడు ఆయన చూడడానికి వెళ్తే సూర్యుని వెలుగులో ఒక చిన్న పూరి గుడిసె అయింది. పెద్ద బంగ్లా ఏం కాదు, చిన్న పూరి గుడిసెలో సూర్యుని వెలుతురులో ఆ గుడిసెలో కొంచెం వెలుతురు పడుతుంది. ఆ వెలుతురులో ఒక పెద్ద గ్రంథాన్ని తెరిచి చదువుతూ ఉన్నాడండి. పెద్ద గ్రంథాన్ని చదువుతూ ఉంటే అప్పుడు ఆయన వచ్చి, అయ్యా జనమంతా నిన్ను చూడడానికి గుంపులు వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. రాజు నేను, రాజ్యాన్ని జయించింది నేను, సామ్రాజ్యాన్ని సంపాదించింది నేను, ప్రపంచానంతా గెలిచింది నేను, నన్ను చూడడానికి ఎవడు రావట్లేదు, నీ దగ్గరికి గుంపులుగా ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే ఆయన అన్నాడు, అయ్యా నీ పరిపాలన, నీవు శవాల మీద రాజ్యాలు కట్టాడు, మనుషుల ప్రాణాలు తీసి రాజ్యాన్ని సంపాదించుకొని దేశాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళావు. నీ పరిపాలన, నీ రాజ్యం ప్రాణాలు తీసుకుంటూ వెళుతుంది, కానీ నా పరిపాలన మనుషులకు ప్రాణాన్ని పోస్తూ ఉంది. నా బోధ, నా జ్ఞానము, నా ఉపదేశం మనుషుల్ని బ్రతికిస్తుంది. కనుక నిన్ను చూస్తే పారిపోతున్నారు, నన్ను చూస్తే రావాలని అనుకుంటున్నారు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. అమ్మా చదవాలనే ఆశ నీకుంటే వెన్నెల్లో కూర్చొనైనా చదువుతాం, చిన్న దీపాలు వెలిగించుకునైనా చదువుతాం. ఆమె చెప్పండి గట్టిగా. బ్రతకాలని ఆశ ఉంటే, మంచిగా జీవించాలని ఆశ ఉంటే, ప్రయాసపడాలని మనసు ఉంటే, ఏమీ లేని చోటైనా ఏదైనా చేయడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వాదాస్పదముగా ఉండబోతున్నాను అన్నాను అనుకోండి, కొంతమంది అంటున్నారు. అర్థమైందండి? ఎప్పుడు ఇదేగా అంటూ నీవు ఆడే ఉంటావు.
ఇదే నా మాట. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించాలి. ఎస్, దైవజన్ నోట మాట వచ్చింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆశీర్వాదాస్పదముగా ప్రభు మమ్మను మార్చబోతున్నాడు. నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన వర్లరా, అది ఎలాంటి గెరారు, ఎలాంటి ప్రాంతం అంటే డ్రై ల్యాండ్ అనమాట. కఠినంగా ఉంటుంది ఆ నేల, గట్టి నేల, రాతి నేల. అది రాతి నేల, గట్టి నేల. అక్కడ వ్యవసాయం చేయడానికి ఏమైనా అనుకూలంగా ఉందంటే లేదు, అనుకూలంగా లేదు. ఆ భూమి మంచిదైతే సరే. భూమి మంచిది కాదు. ఏమా చదువుకుంటారు, బాగా చదవాలని ఉంది కానీ మా టీచర్ సరిగ్గా చెప్పట్లే. మా టీచర్ గారి చదవట్లేదు, ఆమెకు భూతద్దాలు కాబట్టి ఆమె ఏం చెప్తుంది నాకు అర్థం కావట్లేదు. ఆమె భాష బాగలేదండి, అందుకొరకు నాకు అర్థం కావట్లేదు. ఇలా సాకులు చెప్పుకుంటున్నాడు. ఇస్సాకుకి ఇవ్వబడిన నేల అది మంచి నేల ఏం కాదు, అది సారవంతమైన భూమి ఏం కాదు, అది సారవంతమైన భూమి కాదండి. అదంతా డ్రై ల్యాండ్ అనమాట, రాతి నేల. అక్కడ ఏ విత్తనాలు మొలవు, ఏ మొలకలు మొలవు, అలాంటి డ్రై ల్యాండ్. ప్లస్ కరువు ఉంది దేశంలో. నేల సహకరించట్లేదు, కాలము సహకరించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. కాలం సహకరించాలండి. పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకుంటారు. ఎందుకు చెప్పండి? చిన్నపిల్లలు ఉదయాన్నే లేచి చదువుకుంటారు. ఎందుకు చెప్పండి? 4కో 5కో లేచి చదవమంటారు. అవునా? ఉందా పద్ధతులు ఏమన్నా ఉన్నాయా? నాకు డౌటే మరి. అంటే కొంతమంది స్టూడెంట్స్ కూడా అవునా అలా కూడా చదవచ్చు అన్నట్లు చూస్తున్నారు కొంతమంది. ఎర్లీ మార్నింగ్ ఎందుకు చదువుతుందంటే క్లైమేట్ బాగుంటుంది, వాతావరణం క్లియర్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు. ఆమె మామూలు ఎప్పుడు చదువుతున్నప్పుడు అమ్మ ఊరికే వస్తుంది, డోర్ టై అదేస్తుంది. ఏమ్మా అంటే చదువుతున్నావా అని మరి టీ అని. దీనికే సగం కాన్సన్ట్రేషన్ పోతుంది. కాన్సన్ట్రేషన్తో మనం చదువుతూ ఉంటామా, అమ్మ వచ్చేసి టకటక తలుపులు వేసుకుని టకటకటక అంటారు, వెంటనే కాన్సన్ట్రేషన్ పోతుంది. అర్థమైందండి? అదే ఎర్లీ మార్నింగ్ అనుకో, లారీ సౌండ్ వినబడుతుంటుంది, బైక్ హారన్ సౌండ్ వినబడుతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు. కనుక ఎర్లీ మార్నింగ్ అందరు నిద్రపోతున్నారు కాబట్టి పిల్లలు వేసి చదువుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు చదివింది దృష్టి పెట్టి చదవచ్చు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే అని నేను అనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. కాలం కూడా కలిసి రావాలి, వాతావరణం కలిసి రావాలి. కానీ ఇస్సాకుకి కాలం కలిసి రాలేదండి, కరువు కాలం. అది ఏ కాలం అండి? సార్ మీరు నన్ను కొంతమంది మీరు సేవ చేస్తారంటే ఏముంది అన్నయ్య, మీ సేవకు అంత సహకారం ఉంటుంది. మీకు తబలా కొట్టడానికి 10 మంది కూర్చోమన్నా, కీబోర్డు 4 కూర్చుంటారు. మనం కూర్చోబెట్టడానికి ప్లేస్ ఇవ్వాలి కానండి. మీకు కీబోర్డు వాయించేవాళ్ళు ఉన్నారు, మీకు తబలా వాయించేవాళ్ళు ఉన్నారు, మీకు ప్యాడ్ వాయించేవాళ్ళు ఉన్నారు, మీ రెఫరెన్స్ చెప్పకముందే చదివే సిస్టర్స్ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీకేంటయ్యా మంచినీళ్ళు ఇచ్చేదానికి ఒకరు ఉన్నారు అని ఏదో చెప్తూ ఉంటారు కొంతమంది. మీకు అంతా మీరు సేవ చేయడానికి. ప్రియులారా, ఈ స్థితికి రావడానికి ఒక్కసారి మేము రాలా. నేను భుజాల మీద బాక్సులు మోసుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రిక్షాల మీద ఏంటండి, రిక్షా మీద సామాన్లు వేసుకొని రిక్షాలు లాక్కొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. సైకిల్ తొక్కుని కిలోమీటర్లు ప్రయాణం చేసిన అనుభవాలు ఉన్నాయి మాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాకులు, కొంతమంది చెప్పే సాకులు, మీకైతే అంత అనుకూలంగా ఉంది, వాళ్ళకేంటన్నా పెద్ద కాలేజీలో జాయిన్ చేశారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరానికి 1,00,000 రూపాయలంట నర్సరీ పిల్లలకి. నర్సరీ లేకపోతే ఎల్కేజీ యూకేజీకే సంవత్సరానికి 1,00,000 రూపాయలంట. లక్షలు పెట్టి చదివించారు కాబట్టి వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారు అంటుంటారు. ప్రియులారా, నేల మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. మా పేరెంట్స్ అడిగిన పుస్తకాలు కూడా మాకు కొనివ్వరు. అదెందుకు ఇదెందుకు అంటూ ఉంటారు. మంచి యూనిఫామ్ లేదు, మంచి షూ లేదు, మంచి ఏంటండి వాహనాలు, మాకు బస్సులు లేవు, లేకపోతే మాకు పలానా వసతులు లేవని కొంతమంది సాకులు చెప్తారు. ఇస్సాకుకి నేల అనుకూలంగా లేదు, కాలము అనుకూలంగా లేదు. అది కరువు కాలం. ప్రైజ్ ది లార్డ్. కరువు అంటే సరిగా వర్షం లేదు, ఆ నేల మంచిది కాదు. ప్రతికూలమైన పరిస్థితిలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేస్తే అది 100 పండిందంట. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. 100 పండడం అంటే ఎట్లా చెప్పండి? 100 100% 100 పండింది అంటే దాని అర్థం నేను చెప్తానండి. 1 ఎకరానికి 10 బస్తాలు. మన ఊరికి ఒక క్యాలిక్యులేషన్, ఒడ్లు కానీ ఏదైనా కానీ దాన్ని 1 ఎకరానికి 10 బస్తాలు. ఆ 10 బస్తాలు 100 అంటే ఎన్ని బస్తాలు అవుతుంది?
సరిగా చెప్పాలి. అంటే ఎట్లా క్లారిటీగా చెప్పండి, నాకు అర్థం అవట్లే అన్నాను. ఎవరైనా ఒకరు చెప్పండి అమ్మా, క్యాలిక్యులేట్ చేయండి. ఎకరానికి ఒక బస్తా, సారీ ఒక 10 బస్తాలు, 10 × 100 = ఎంత? అంటే అందరూ 10 బస్తాలు పండిస్తే ఇస్సాకు 1000 బస్తాలు పండిస్తాడు. చెప్పండి కూడా తొందరగా గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అందరూ 10 బస్తాలు, అది 1% అంటే 10 బస్తాలు, ఒక ఎకరానికి 10 బస్తాలు. ఈయన అదే కరువులో అదే ఎండిన నేలలో 100 బస్తాలు, ప్రైజ్ ది లార్డ్, 1000 బస్తాలు పండించేటట్లు నీ సమకాలికలందరికంటే ఎక్కువగా ప్రభు నేను ఆశీర్వదించబోతున్నాను. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా హల్లెలూయా. అందరూ 10 రూపాయలు సంపాదించే చోట నువ్వు 1000 రూపాయలు సంపాదించబోతున్నావు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. అందరూ 10 రూపాయలు సంపాదించబోతున్నారు అదే స్థలంలో. అరే ఈ పనికి 10 రూపాయలే కదా, 10 రూపాయల పనులు వాళ్ళు చేసేది, కానీ నీవు చేసే పని 1000 రూపాయల పని. 100 దేవుడిని అభివృద్ధి పరిచిపోతున్నాడు. ఆమేన్. ఆ తర్వాత ఆయనకి గొర్రెల మందలు, ఆ తర్వాత గొడ్ల ఆస్తి, గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు, గొప్ప సమూహం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఈ ఇస్సాకు ఆస్తిని దేని ద్వారా కనపరిచాడు దేవుడు? అక్కడ గొర్రెల ఆస్తి, ఎడ్ల ఆస్తి, ఆ తర్వాత దాసులు, బహుజన సమూహం, దాసుల బహుజన సమూహం, విస్తారమైన జనసమూహం, గొడ్ల ఆస్తి. ప్రైజ్ ది లార్డ్. వెండి ఎంత ఉంది ఇస్సాకు దగ్గర? ఉందమ్మా అక్కడ? బంగారం ఎంత ఉంది? వజ్రాలు ఏమైనా ఉన్నాయా? గెరారులో లేకపోతే ఫిలిస్తీయులు, తలలు పైకెత్తి వినండి, ఫిలిస్తీయులు వాళ్ళ ఒక వ్యక్తిని ఆస్తిపరుడుగా ఎప్పుడు చూస్తారు? ఒకని రిచ్నెస్, ఒక ఐశ్వర్యాన్ని దేన్ని బట్టి చూస్తారంటే వాళ్ళకున్న గొర్రెల మందను బట్టి, వాళ్ళకున్న ఎడ్ల మందను బట్టి, ఆ తర్వాత వాళ్ళకున్న జనసమూహాన్ని బట్టి. వాళ్ళు ఆ దేశపు కల్చర్ ఏంటంటే వాళ్ళకున్న గొర్రెల మందను బట్టి, వాళ్ళ 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 పొలాలను బట్టి, వాళ్ళకు వచ్చే పంటలను బట్టి, వాళ్ళకున్న మనుషులను బట్టి వాళ్ళ ఆస్తిని అంచనా వేస్తారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మన ఊర్లో ఎవరిని ఆస్తిపరులు అంటారు చెప్పండి? మన ఆంధ్రాలో ఒక ఆస్తిపరుడు అంటే దేన్ని బట్టి? తమిళనాడులో అయితే ఎంత బంగారం ఉంటుందో అంత గొప్పోళ్ళు. అందుకే తమిళనాడులో కొన్ని ఏరియాలు చూడండి, అసలు మనిషి ఏమో నల్లగా ఉంటుందండి, ఒంటి నిండా బంగారం, తల మొదలుకుంటే కాళ్ళు దాకా అర్థమైందండి ఒక దేవత ప్రతిరూపంలాగా ఉంటుంది అనమాట. పెళ్లి కూతురు ఎన్ని బంగారం ఉంటే మొత్తం ఏలాడి తీసుంటారు. వాళ్ళ చెవులకి కమ్ములు వేసుకుంటారు కదండి, ఆ చెవులు కూడా పెద్ద హోల్ పడిపోయి ఉంటుంది, అంతే ఇక్కడ ఏలాడుతూ ఉంటుంది ముసలోళ్ళకి. అంటే వాళ్ళు బంగారం వేసుకుంటే అమ్మో ఇంత బంగారం ఉందా వీళ్ళు, కానీ ఆ బంగారాన్ని బట్టి వాళ్ళ రిచ్నెస్ని, వాళ్ళ సంపదని, వాళ్ళ ఆస్తిని క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అరబ్ కంట్రీస్లో వాళ్ళ ఆస్తి దేన్ని బట్టి అంచనా వేస్తారు నాన్న? అరబ్ కంట్రీస్లో దుబాయ్ అటండి, వాళ్ళకున్న పెట్రోల్ బావులను బట్టి, అమ్మో ఇన్ని బావులు, ఆయిల్ బావులు వీళ్ళకి ఇన్ని ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళ ఆస్తిని క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. మన ఊర్లో మేబీ నేను అనుకుంటాను మనకున్న పొలాలను బట్టి, అమ్మో 100 ఎకరాల భూ ఆసామి అంట, 100 ఎకరాలు, 200 ఎకరాలు ఉన్నాయంట, 300, అది పండుతుందో లేదో తర్వాత సంగతి. అమ్మో 300 ఎకరాలు అంట వాళ్ళకి, 400 ఎకరాలు అంట, భూమిని బట్టి కొందరిని. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంతమంది వాళ్ళకున్న జాబ్, వాళ్ళ ఇంట్లో అందరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఏ ఎంప్లాయీస్ అండి? తల్లికి జాబు, ఆయనకి జాబు, ఆడ పెద్ద కొడుకు గవర్నమెంట్ జాబ్ కొట్టేశారు, ఆ చిన్నపిల్ల పెద్ద జాబ్ కొట్టేసింది, ఆ ముచ్చది ముంగిసి ముత్తి వేసుకొని ఉంటుంది కదా దానికి పెద్ద జాబ్ వచ్చేసింది. అంటే వాళ్ళ రిచ్నెస్ అంతా కూడా వాళ్ళు చేసే జాబ్స్ని బట్టి. ఇంకొంతమంది అమ్మో ప్రైజ్ ది లార్డ్, ఆయనేమో చేపల బిజినెస్, చేస్తాడు, ఈమెమో రొయ్యల బిజినెస్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు పెద్దోడేమో పీతల బిజినెస్. ప్రైజ్ ది లార్డ్. ఇక అంతా ఫిష్ మార్కెట్ అంతా వాళ్ళదే, ఆ కొట్టు వాళ్ళది, ఈ కొట్టు వాళ్ళది, ఆ కొట్టు వాళ్ళది, ఈ చివరి నుండి ఆ చివరి దాకా బిజినెస్ పరంగా ఓ రిచ్నెస్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ తర్వాత ఇంకొంతమంది అమ్మో వాడికేమో ఫలానా కారు ఉంది, వీడికేమో ఈ కారు ఉంది, వాళ్ళ ఇంటి ముందు 6 కార్లు ఉన్నాయి. కార్లను బట్టి మరి పెట్రోల్ పోసుకునే స్తోమత ఉందో లేదు తర్వాత సంగతి, కానీ ఏంటంటే 6 కార్లు ఉన్నాయి. కార్ను బట్టి వాళ్ళని రిచ్గా చూస్తూ ఉంటారు. ప్రియులారా, ప్రపంచం దేన్ని బట్టి మనల్ని ఆస్తి పరులుగా చూస్తారో ఆ ఆస్తిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆ ఆస్తిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మిక్కిలి గొప్ప ఆస్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
నీ ప్రయత్నాలు దేవుడు ఫలింపజేస్తాడు. నీవు అనుకూలంగా లేకపోయినా, ప్రతికూలంగా ఉన్న, నేల మంచిది కాకపోయినా, వాతావరణం బాగలేకపోయినా, అన్ని వాతావరణంలో నూరంతలుగా పంటను దేవునికి అనుగ్రహించబోతున్నాడు. నీ చిన్న ప్రయాసానికి గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. దేన్ని బట్టి నేను రిచ్గా చూస్తారో మనుషులు, ఆ రిచ్నెస్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. ఒకవేళ పొలాలు ఉంటేనే ఆస్తి పనులు అనుకుంటే రాసుకోండి, ఎకరాలు ఎకరాల పొలాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమె నన్న వాళ్ళకి దేవుడు సొంతం చేయబోతున్నాడు. హల్లెలూయా. బంగారాన్ని బట్టి, వెండిని బట్టి, వజ్రాలను బట్టి మీరు ఐశ్వర్యవంతులుగా చూడగలిగితే లోకం ఆ వెండి, బంగార, వజ్రాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఉద్యోగాలను బట్టి ప్రజలు నిన్ను గొప్పవాడిగా చూడాలని అనుకుంటే ఆ ఉద్యోగాలను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు చేసే వ్యాపారాన్ని బట్టి మిమ్మల్ని ఆస్తిపరులుగా చూడగలిగితే గొప్ప గొప్ప వ్యాపారాల దేవుడు మీ వైపు త్రిప్పబోతూ ఉన్నాడు. జనముల ఐశ్వర్యాన్ని దేవుడు మీ ఎదుగు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. విస్తారంగా జనాలు వస్తేనే ఆశీర్వాదం అని మనుషులు భావించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి ఇప్పుడున్న ఈ జన సమూహానికన్నా విస్తారమైన జన సమూహాన్ని దేవుడు రప్పించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనుషులుంటేనే అది రిచ్నెస్ అని భావించగలిగితే నీ చుట్టూ వందల మంది తిరిగేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. వేల సంఖ్యల ప్రజలు నీ చుట్టూ తిరిగేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు ఒక అన్న సాక్ష్యం చెప్పారు. ఒకప్పుడు అన్న ఇదే ఊరిలో కొంతమంది మా కులాన్ని బట్టి కావచ్చు, మా స్థాయిని బట్టి కావచ్చు, నన్ను చిన్న చూపు చూసేవాళ్ళన్నా, కానీ ఈ మధ్యకాలంలో దేవుడు నాకు ఒక మంచి అధికారాన్ని ప్రసాదించారు. ఒక మంచి అధికారాన్ని ఆయనకి దేవుడు అనుగ్రహించారు. అన్న ఇచ్చిన సాక్ష్యం, ఆ బ్రదర్ ఇచ్చిన సాక్ష్యం, అధికారాన్ని బట్టి ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళితే ఆయన వచ్చాడు. ఏది నన్ను చిన్న చూపు చూసినవాడు వచ్చాడు, నేను వెళ్ళాను. ఆయన వెళ్ళి ఏదో రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఆయన అన్నాడు, ఈ బ్రదర్ కానీ హామీ ఇస్తేనే కానీ నేను ఈ పని మీకు చేయలేను. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు వాళ్ళు నన్ను చిన్న చూపు చూశారు, ఇప్పుడు నేను ఓకే అంటే కానీ అది వాళ్ళకి శాంక్షన్ అవ్వదంట. కాబట్టి మీరు ఆయన్ని సంప్రదించండి, ఆయనతో మాట్లాడుకోండి. ఆయన ఓకే అనుకుంటే వెంటనే నేను సంతకం పెడతాను. ప్రైజ్ ది లార్డ్. నాకు ఆ సాక్ష్యం విని చాలా సంతోషం అనిపించింది. నిజమే, మనల్ని నిరాకరించిన వాళ్ళు, మనల్ని తృణీకరించిన వాళ్ళు, మనల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు ముందు మన తల పైకి ఎత్తబడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. అది అధికారం అయితే అధికారం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రాజకీయంలో ఉన్నవాళ్లే పెద్ద తలగా ఉంటారు, అదే ఆస్తి అనుకుంటే దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు మిమ్మల్ని ఎక్కించబోతున్నాడు. తలగా ప్రభు నియమించబోతున్నాడు. డబ్బుంటేనే వాళ్ళ ఆస్తి పరులు అని మనుషులు మిమ్మల్ని చూడగలిగితే ఆ ధన సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆరోగ్యంగా ఉంటేనే దాన్ని గొప్పదనంగా చూడగలిగితే ఆరోగ్యాన్ని ప్రభు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవుడు నేను ఆశీర్వదించుగాక. నేను ఆశీర్వాదాస్పదముగా ప్రభు ఉంచబోతున్నాను. చెప్పండి గట్టి హల్లెలూయా. 26వ అధ్యాయం 16వ వచనం, 3వ మాట. అబీమెలెకు నీవు నాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారమును వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఎలాగనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టాడు. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి కనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక యెహోవా మనకు ఎడమ కలుగజేస్తున్నాడు గనుక దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రెహోబోతు అని పేరు పెట్టెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ నాన్న త్రవ్విన బావి. ఎవరు త్రవ్విన బావి అండి? వాళ్ళ నాన్న ఎవరు? అబ్రహాము త్రవ్విన బావి. ప్రియులరా, బావి దేనికి సూచన అంటే హృదయానికి సూచన. బావి దేనికి సూచన అండి? హృదయానికి సూచన.
బావి అవి త్రవ్వినప్పుడు ఆ బావిలో నుండి నీళ్లు ఎలాగైతే బయటకు వస్తుందో హృదయం విశ్వాసం కోసం తెరవబడాలి. ప్రభు అంటాడు, నా మీద విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. హృదయం తెరవబడాలి. ప్రభు కోసం, దైవ కార్యాల కోసం హృదయం తెరవబడాలి. హృదయం తెరవబడిన పరిచయం వాళ్ళ నాన్న చేశాడు. దేవుని వాక్యం బోధించబడుతుండగా లూదియా హృదయము చెప్పాలి. వాక్యం చెప్తున్నప్పుడు ఏం తెరవబడాలి? వాక్యం చెప్తున్నప్పుడు ఏం తెరవబడాలండి? హృదయం తెరవబడాలి. అప్పుడే ఆ వాక్యం లోపలికి వెళ్ళి లోపల ఆ వాక్యం క్రియ చేసి వెనువెంటనే ఆమె రక్షించబడింది. విశ్వసించిన వాని కడుపులో నుండి, హృదయంలో నుండి జీవజల నదులు ఉబుకుతాయి. తెరవబడిన పరిచర్య, హృదయం తెరవబడిన పరిచర్య వాళ్ళ నాన్న చేసి వెళ్ళాడు. శత్రులు వచ్చి అక్కడ పూడ్చి వేశారని ఉంటుంది. కొన్ని ట్రాన్స్లేషన్లో మన్ను పోసి పూడ్చి చేశారంట. ఏం పోసి పూడ్చి చేశారండి? రాళ్ళు రప్పలని పోయలేదండి, మన్ను పోసి. మనం తెరవబడిన సేవ చేస్తుంటే సైతాన్ గడు వచ్చేసి మట్టి పోసేస్తాడు. హృదయం తెరవబడకూడదు. నేనేమో మీ హృదయం తెరవబడాలని వాక్యం చెప్తూ ఉంటానా, శత్రువు వచ్చేసి మన్ను పోసేసి స్పందనే ఉండదు కొంతమందికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆనందించండి, ప్రభునందు ఆనందించండి, కొంచెం నవ్వండి. అర్థమైందండి? నేనేమన్నా ఫోటోగ్రాఫర్నా చెప్పండి? ఈ ఫోటోగ్రాఫర్ కొంచెం నవ్వండి అంటుంటారు. నేను మొన్న ఎవరో ఫోటో దిగుతుంటే ఎవరో వచ్చారండి, ఫోటోగ్రాఫర్ ఎవరో తెచ్చారు. నాకే ఓపిక లేక తొందరగా వదిలితే చాలని అనుకుంటే కొంచెం నవ్వండి పాస్టర్ గారు, మీరు కొంచెం నవ్వాలి అంటే, పోరా బాబు ఎక్కడ దొరికాను, కానీరా బాబు నాయన టైం అవుతుంది, పాస్టర్ గారు మీరు నవ్వాలి. ఇదిగో బేబీ పక్కన చిన్న బాబు ఉంటుందండి, బేబీ నీవు నవ్వాలంటే ఆ పిల్లకి ఏం తెలుసు చెప్పండి? అసలే బేబీ. అర్థమైందండి? ఆ బేబీ గోబీ మంజూరు, ఆ బేబీ స్మైల్ ఇవ్వాలి అంటుంటే నేనేమైనా ఫోటోగ్రాఫర్నా చెప్పండి? ప్రభునందు ఆనందించండి అన్నప్పుడు మీరు ఆనందించాలి, అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హృదయం తెరవబడాలని ఈ పరిచయం ఏం చేస్తుంటే శత్రువు వచ్చేసి మన్ను పోసి వెళుతుంటాడు. సంఘాన్ని పాడు చేయడానికి కోసం గుంట నక్కలు వస్తాయి. విశ్వాసపు మాటలు నేను చెప్తే అవిశ్వాసపు మాటలు కొంతమంది చెప్తారు. ధైర్యపు మాటలు నేను చెప్తుంటే అధైర్యపు మాటలు చెప్పి వెళ్తారు కొంతమంది. నేను మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ఉత్సహింపచేసి మీ హృదయాలు తెరవబడి దేవుని కోసం మీరు గొప్ప కార్యాలు చేయాలని నేను ప్రోత్సహించి పంపిస్తే ఇవన్నీ ఒట్టివే, ఇవన్నీ జరుగుతాయా, ఇవన్నీ నమ్మొద్దని ప్రియులరా బలహీనపరిచి మాట్లాడే అపవాది సాతానుడు వచ్చి మన్ను పోసి వెళ్తాడు. అబ్రహాం యొక్క పరిచర్య మహిమ కలిగిన పరిచర్య, హృదయం తెరవబడే పరిచర్య, ఆ హృదయం నుండి విశ్వాసం ఉబుకుతున్న పరిచర్య, దైవభక్తి ఉబుకుతున్న పరిచర్య. ఆ పరిచర్యను మన్ను పోసి ప్రియులరా పూడ్చి వేశారు, అంతే. అబ్రహాం పోయాడు, అబ్రహాం పరిచర్య పోయింది. మన్ను అనేది శరీర సంబంధమైన అనుభవాలు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన పరిచర్యలో శరీర సంబంధమైన కార్యాలు తీసుకొచ్చి పూడ్చివేస్తారు. మట్టి ఆలోచనలు, మట్టి మనుషులు, మట్టి తలంపులు, భూ సంబంధమైన తలంపులు, భూ సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధంగా లోకులు ఆలోచించినట్లుగా ఆలోచిస్తారు, మనుషులు ఆలోచించినట్లుగా ఆలోచిస్తారు. మన జీవితాల ప్రియ భూ సంబంధమైన తలంపులు కాదండి, పర సంబంధమైన తలంపులు. నేను అంటాను, భూమి మీద బ్రతకాలన్నా ఆత్మీయ అంతరిక్షంలోకి వెళ్ళాలన్నా నీ తీర్మానం నీ ఆలోచన బట్టే ఉంటుంది. ఆమె చెప్పడం గట్టిగా. నీవు ఎక్కడ ఉండాలన్నా అక్కడ ఉండాలన్నా. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎక్కడ ఉండాలన్నా అక్కడ ఉండాలన్నా. ఆమె చెప్పడం గట్టిగా. కొంతమంది ఇక్కడ కూర్చున్నారు, కొందరు అక్కడ కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అక్కడ కుర్చీలో కూర్చున్నారు, కొంతమంది ఇక్కడ కుర్చీలో కూర్చున్నారు. హల్లెలూయా. వీళ్ళు ఇక్కడ కూర్చోవాలని నేను నిర్ణయించలే, వాళ్ళు ఇక్కడ కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడ కుర్చీ లేకపోయినా తెచ్చుకొని కూర్చున్నారు. వాళ్ళు నిర్ణయించుకున్నారు, వాళ్ళు తప్పని నేను అనట్లా. మీరు వాళ్ళని విచిత్రంగా చూడొద్దు. మీరు ఎక్కడ ఉండాలనేది మీరే నిర్ణయించుకోవాలి. ఆమె చెప్పడం గట్టిగా. ఇప్పుడు అసలు కుర్చీలో లేదు, అక్కడ కూర్చుని పాప వాళ్ళు ఎక్కడో ఎవరిని అడుగున్నారో ఏంటో మరి మొత్తం మీద ఈడ్చుకొని తీసుకొచ్చి పాప వాళ్ళకే ఓపిక లేదు. వాళ్ళు బైబిల్ పోయడమే వాళ్ళ కష్టం. బైబిల్ చంకన పెట్టుకొని కుర్చీ ఒకటి తీసుకొని వాటర్ బాటిల్ ఈ చంకన పెట్టుకొని కుర్చీలో పట్టుకొచ్చి ఇక్కడ కూర్చొని మొత్తం మీద వాక్యాన్ని వింటారు. ఇక్కడ కూర్చొని వినాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. భూమి మీద ఉండాలన్నా పరలోకంలో ఉండాలన్నా
నిర్ణయించుకోవాల్సింది ఇవే. చప్పట్లు కొడతాం గట్టిగా గట్టిగా గట్టిగా. నిర్ణయమే. ప్రైజ్ ది లార్డ్. మనుషులు మట్టి వేసి పూడుస్తారండి, పూడి చేశారు, పరిచర్యను పూడి చేశారు, ఆ మహిమ పోగొట్టారు, ఆత్మీయతను పోగొట్టారు, ఆత్మీయ అంతరిక్షాన్ని పోగొట్టారు, పూడి చేశారు. ఇదే పనిలో ఉంటారు వాళ్ళు. ఇస్సాకు ఏం చేశాడు తెలుసండి? ఇస్సాకు ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారు ఉన్న రోజులు పూడ్చిన ఆ మట్టినంతా బయటికి తీసి, ఆ శరీర సంబంధమైన క్రియలను బయటికి తీస్తే నీళ్ళు ఇంకా లోపల ఉంది. మీలో ఉందండి లోపల. ఆమె చెప్పడం గట్టి. జీవం ఉంది మీలో, శక్తి ఉంది మీలో, విశ్వాసం ఉంది మీలో, జ్ఞానం ఉంది మీలో, భక్తి ఉంది మీలో. ఏదో కారణాల వల్ల పూడిపోయిందేమో, పూడి చేశారేమో మనుషులు. ఈ ప్రశస్త వేళ మీరు మరలా మీ హృదయాన్ని తెరవగలిగితే ఆ హృదయం నుండి ఉబ్బకబోతుందండి. జీవజలాలను దేవుడు ప్రవహింపజేయబోతున్నాడు. ఉబుకుతున్నప్పుడు మరలా వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చేసి ఈ నీరు మాది. నీది ఎట్ట అవుతుందిరా? నీరు ఎక్కడిది? ఊటది. నీరు ఈ ఊరు మాది, నీరు మాది అని అంటే ఏమని పేరు పెట్టాడమ్మా? ఏసేకు. అంటే అర్థం ఏంటి? జగడం ఎందుకని ఆ బావిని వదిలేసి ఇంకొక చోటుకి వెళ్ళి ఇంకొక బావి తీశాడు. దానికి ఏమని పేరు పెట్టాడమ్మా? షిత్నా అంటే విరోధము. షిత్నా అనే మాట సాతాను అనే దగ్గర నుండి వచ్చింది. ఎక్కడి నుండి వచ్చిందండి? షిత్నా అనే మాట సాతానుడు, శాటన్. ఏంటండి? సాతానుడు, సైతానుడు ఏమని అనుకోండి, అపవాది, సాతానుడు. షిత్నా అనే పదం దాంట్లో నుండి, సాతాన్ అనే పదం నుండి వచ్చిందట. ముందు ఒక చిన్న గొడవ కాబట్టి సరిలో వదిలేసని వెళ్ళిపోయాడు. రెండోదికి ప్రియులరా, మరలా ఎందుకు గొడవకు వచ్చారు? ఎందుకు ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుంది? ప్రైజ్ ది లార్డ్. అంతే కదండి. ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే సరే, కడుపు ఆకలేసి కింద పడ్డామని అనుకోవాలి. నువ్వు మరలా కళ్ళు తిరిగి పడిపోతుంటే వెంటనే ఏం చేస్తారు? ఒకసారి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకుందాము, మనకేమైనా పంచదార ఏమైనా అటాక్ అయిందాము అనుకుంటారు కదా. ఒకసారి కళ్ళు తిరిగి పడ్డారు. ఎందుకు కళ్ళు తిరిగి పడ్డారంటే సరే నేను ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి పడ్డాను అనుకోవచ్చు. మరలా ఊరికి పడుతుంటే మరి గమనించుకుంటారు కదండి, ఎవరైనా గమనించుకుంటారు కదా. సరే బావి దగ్గర గొడవకు వచ్చారు కాబట్టి పర్వాలేదు. మరి ఏంటి మరలా వస్తున్నారంటే దీని వెనకాల ఎవరో క్రియ చేస్తున్నారని కొంచెం ఆలోచిస్తే అతను చేసి దీని వెనకాల సాతానుగాడు పనిచేస్తున్నాడు. అందుకే దీని పేరు షిత్నా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? సాతానుగాడు క్రియ లేదు. అట్లుందా, చెప్తాను నీ సంగతి అని మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి బావి త్రవ్వాడండి. రహబోతు ఎడము. కంప్లీట్ చదవండి. మూడో బావి తీసాడు కదా, అది చదవండి. ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుదును అనుకుని రెహబోతు అని పేరు పెట్టాడు. యెహోవా మనకు ఇప్పుడు ఎడమును కలుగు చేస్తున్నాడని రెహబోత్ అని పేరు పెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకా శత్రువు అక్కడికి రాలేదు. నేను విశ్వసిస్తున్నానండి, ఈ ఫిబ్రవరి మాసం ఏ శత్రుని జోలికి రాకుండా ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. మొన్నటి వరకు శత్రు ప్రతి విషయంలో వచ్చి అడుగడుగున కాళ్ళు అడ్డుపడతా ఉన్నాడేమో. మనం వెళ్ళాలనుకునే గమ్యాన్ని చేరుకున్నట్లు అడుగడుగున అడ్డుపడుతూ వచ్చాడేమో. ఇక రెహబోతు నీ అభివృద్ధికి ఇక ఎవ్వడు అడ్డు రాడండి. హల్లెలూయా. మనం అభివృద్ధి పోతుంటే మరి సాతాను గాడు మనల్ని అభివృద్ధి పొందనివ్వడు. అడుగడుగున అడ్డుపడుతూనే ఉంటాడు. ఇక యెహోవా దేవుడే ఎడము కలుగు చేయబోతుంది. నీ శత్రుల్ని నేను విశ్వసిస్తున్నానండి. నిన్ను బాధించిన వాళ్ళు, నిన్ను నొప్పించిన వాళ్ళు, నిన్ను కష్టపెట్టిన వాళ్ళని ఎప్పుడైనా చూడాలని అనుకోవద్దు. ఒకళ్ళు నీవు చూడాలని అనుకున్నా కూడా వాళ్ళు నీకు కనబడరండి. హల్లెలూయా. నా వ్యక్తిగత జీవితంలో నేను చాలా చూశాను ఇలాంటిది. ఇబ్బంది పెట్టిన వాళ్ళు, హింసించిన వాళ్ళు, బాధించిన వాళ్ళు, కష్టపెట్టిన వాళ్ళు. ఈరోజు నేను ఎక్కడున్నారు వాళ్ళు, ఫలానా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నారని వెతుకుతున్నా కూడా వాళ్ళ అడ్రస్ దొరకట్లేదండి. ఏమైపోయారో కూడా తెలియట్లా. మేబీ కరోనాలో ఏమైనా పోయారేమో మనకు తెలీదు. ప్రైజ్ ది లార్డ్. నీ శత్రువుని వెతికినా ఇక నీకు కనబడరు. అప్పుడు ఇస్సాకు అంటాడు, దేవుడు ఎడమును కలుగు చేశాడు. రెహబోతు ఇక శత్రువులు మన జోలికి రారు. ఇక దేవుడు మనకు తోడుగుండు. ఇక ఈ దేశంలో అత్యధికంగా అభివృద్ధి పొందబోతున్నాం. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్లు ఏమైనా ఉంటుందంటే ఈ ప్రాంతాల్లో మనం ఫలించబోతున్నాం. ఒక ఫలభరితమైన జీవితాన్ని దేవుడిని అనుగ్రహించబోతున్నాడు.
హల్లెలూయా. యెహోవా ఎడమ కలుగు చేశాడు. దేవుడు నీ జీవితంలో ప్రవేశించబోతున్నాడు. దేవుని వాక్యం యెహోవా, లేకపోతే దేవుడు అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడు. నీ జీవితంలో వాక్యం నిన్ను నడిపించబోతుంది. వాక్యం నీ జీవితంలో ప్రవేశించబోతుంది. ఆ వాక్యము శత్రువులందరినీ చెదరగొట్టబోతుంది. హల్లెలూయా. రాత్రి కూడా ఒక చిన్న మాట చెప్పాను, నేను ముగించేస్తానండి. ఒక పక్షి ఒక చెట్టు మీద కూర్చున్నదంట. ఒక పక్షి ఒక చెట్టు మీద కూర్చున్నది. ఆ కొమ్మ విరిగిపోయింది. విరిగిపోయిన కొమ్మ మీద కూర్చుంటే ఏమవుతారు చెప్పండి? మీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే ఒక విరిగిపోయిన కొమ్మ మీద కూర్చొని వచ్చే వారం మీరు సాక్షులు మీ అనుభవాలు చెప్పండి. విరిగిపోయిన కొమ్మ మీద కూర్చుంటే ఎవరో గబ్బకంచు ఒరే ఆ విరిగిపోయిన కొమ్మ మీద కూర్చొని వెంటనే పడతావని ఆ పక్షితో అంటే, ఆ పక్షి అనిందంట, నేను కొమ్మను నమ్ముకోలేదు, కొమ్మను నేను నమ్ముకోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కొమ్మను నమ్ముకోలేదు, నా రెక్కల్ని నమ్ముకున్నాను. ఎవరు నమ్ముకునేదంటండి? కొమ్మ విరిగిపోయినా ఆ కొమ్మ విరిగిపోయి కింద పడుతున్నప్పుడు దేవుడు నాకు 2 రెక్కలు ఇచ్చాడు. ఆ రెక్కలతో ఎగిరి పైకి వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన మనుషుల్ని నమ్ముకోలేదండి, మన దేవుడిని నమ్ముకున్నాం. చెప్పండి కూడా తొందరగా గట్టిగా. కొమ్మలు విరిగిపోవచ్చు, మనుషులు దూరం అయిపోవచ్చు, మనుషులు కష్టపెట్టవచ్చు, మనుషులు కన్నీటికి మనల్ని అప్పగించవచ్చు, మనుషులు దూరం అయిపోవచ్చు. నీవు నేను నమ్మింది, మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి, ఆయన ఎడము కలుగు చేయబోతున్నాడు. ఆయన శత్రువుల్ని తరమబోతున్నాడు. శత్రువుల్ని దేవుడు చెత్తగొట్టబోతున్నాడు. శత్రువుల ఆలోచనలు తారుమారు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక పొందుకో వృద్ధి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నీ అభివృద్ధికి ఏ అడ్డు ఆటంకాలు లేవు. ఆశీర్వాదాస్పదముగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. దేవుడి మాటలు మన వెనుకడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.